అండి. ఉదయం సడన్‌గా 4:30కి మెలుకువ వచ్చేసింది. ఇంక లేచి పని చేసేసుకుందాంలే, మళ్ళీ పడుకుంటే మళ్ళీ మెలుకువ రాదు కదా అని చెప్పి బయటికెళ్ళాను. ఇంకా చలి మామూలుగా లేదండి. ఇంకా ఆ చలికి మళ్ళీ లోపలికొచ్చి దుప్పటి ముసుగేసుకొని పడుకొని లేచేటప్పటికి 6 అయిపోయిందనమాట. ఇంక గబగబా ఇంట్లో పనులన్నీ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్ వండి పిల్లల్ని పంపేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చింది. ఇంక లక్కోడేమో స్కూల్‌కెళ్ళనని ఒక్కటే గోల, స్నానం చేయను, నేను స్నానం చేయనని చెప్పి ఇంటి చుట్టూరు పరుగులు పెట్టించింది. ఇంక ఎలాగోలాగా పట్టుకొని స్నానం చేపించి స్కూల్కి అయితే పంపించేసాము. పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మా ఆయనకి పాలిచ్చి నేనైతే కాఫీ పెట్టుకుని తాగేశాను. తర్వాత ఇల్లంతా చక్క పెట్టుకుని బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు అయితే వేసుకున్నాము. ఇంకా తర్వాత బట్టలుంటే బట్టలన్నీ మడత పెట్టేసుకొని లంచ్లోకి బీట్రూట్ వండుదాం కదా అని చెప్పి తీసాను. ఇది మొలక కూడా వచ్చేసిందండి. అప్పుడే తెచ్చి చాలా రోజులు అవుతుంది. మధ్యలో 2 సార్లు కూరగాయలు తెచ్చారు కానీ ఇది మాత్రం వండట్లేదు. ఇంక ఈవేళ ఎలాగైనా వండేయాలని చెప్పి బీట్రూట్ పచ్చడి అయితే చేశాను. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంది. ఫ్రై మీద పచ్చడే బెటర్ అనిపించింది. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.